వాయిస్ ఆఫ్ ఏపీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, అలాగే వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన ఏమిటి, వీటన్నిటి మీద కూడా ప్రజలతో మనం డైరెక్ట్గా మమేకమవుదాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు? నా పేరు ఉమామహేశ్వర శాస్త్రి అండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే అండి, చెప్పండి. అంటే బేసిక్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తుంది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న కూటమి పాలనకి జగన్ పాలనకి తేడా ఏమన్నా కనపడుతుందా మహేశ్వరరావు గారు మీకు? ఆరెంజెస్ తో పోల్చాలి, యాపిల్ తో పోల్చాలండి. ఓకే, ఆయనకి పాలనకి ఈ పాలనకి మన పోలిక అసలు పెట్టకూడదు నా ఓకే. ఉద్దేశం ప్రకారం. ఉమ్, అప్పుడేమో ఆయన ఓన్లీ సంక్షేమం మీదే ఆధారపడ్డారు, ఉమ్, అప్పులు అవన్నీ తీసుకొచ్చారు. ఉమ్, అభివృద్ధి అనేది ఆయన కాలంలో అంత ప్రయారిటీ యాక్టివిటీ కాదు. ఉమ్, ఈయన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ప్లస్ సంక్షేమము రెండు ప్రయారిటీ యాక్టివిటీలు. ఓకే. కానీ 2 చోట్ల మిస్ అవుతోంది ఏంటంటే ఉమ్, ఆ ప్రజల యొక్క అసలు బాధలు తీర్చే నాయకుడు కనిపించట్లా. ఓకే. అప్పుడు ప్రజలు నెగ్లిజెన్సీకి గురయ్యారు, ఉమ్. ఇప్పుడు ప్రజలు నెగ్లిజెన్సీకి అంటే గురవుతున్నారు. ఏ విధంగా నెగ్లిజెన్స్కి గురవుతున్నారు చెప్పండి. అంటే బేసిక్గా వీళ్ళు వచ్చినటువంటి, అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు చెప్పినటువంటి మాటలు అందరికీ తెలిసే ఉంటాయి. ఇటు సూపర్ 6 ప్యాక్ కానివ్వండి, లేకపోతే 200కి పైగా ఇవి హామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్ని బాగా అట్రాక్ట్ చేసాయని చెప్పచ్చు, ముఖ్యంగా చెప్పాలి అంటే. అయినప్పటికీ కూడా ప్రజలు ఇంకా ఎక్కడ? మేడం, ఇప్పుడు ఒక్కటండి, లాస్ట్ 19 నుంచి 24 మధ్య ఉన్న ప్రభుత్వంలో, ఉమ్, అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో చాలా మంది బాధితులు ఎక్కువ ఉన్నారు. ఓకే. ఏదే భూ బాధితులు గాని, లేకపోతే కుల వివక్షత బాధితులు గాని, ఇలా రకరకాల బాధితులు ఉన్నారు. ఒక ఓకే. కేటగిరీ, ఉమ్, ఉమ్, ఈ ఉమ్. సపరేట్ కేటగిరీ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో వీళ్ళు ప్రభుత్వం చేత, ప్రభుత్వ అధికారుల చేత, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ బాధితులు వీళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము వాళ్ళ మీద కక్ష సాధింపు చెయ్యం కాబట్టి వాళ్ళు చేసిన బాధల్ని మీరు ఓర్చుకునే ఉండాలి అంటే ఎంతవరకు కరెక్ట్? ఉమ్, ఇప్పుడు నేనే ఉన్నానండి, ఉమ్, నాదే ఎగ్జాంపుల్. ఉమ్. మా ఫ్యామిలీ ల్యాండ్ ని ఒక వైసీపీ నాయకుడు కబ్జా చేసి ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ లేకుండా ఉమ్. E+3 బిల్డింగ్ కట్టేశాడు ఆయన మెయిన్ రోడ్ మీద, ఎక్కడ ఎక్కడ ఏరియా ఎక్కడండి? విజయవాడ సత్యనారాయణపురంలో. ఓకే. దాని మీద అటు రాజకీయ, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఉమ్, ప్రభుత్వ అధికారులు మరి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి కదా. అవును, తీసుకోవాలి. మరి మీరేం కంప్లైంట్ చేయలేదా? మేము అందరికీ కంప్లైంట్ చేస్తూనే ఉన్నానండి, అందరికీ తెలుసు అన్ని విషయాలు. ఉమ్, నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది 6/11/24, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఉమ్. అదే వైసీపీ నాయకుడు నా మీద అటెంప్ట్ మర్డర్ చేశారు. ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మరి ఎందుకు ఊరుకుంటున్నారు చెప్పండి? మరి ఇప్పుడు సామాన్య మానవుడు ఎంతవరకు శక్తియుక్తులతో పోరాడగలడు? ఉమ్, వాడి శక్తి ఎంతవరకు ఉంటుంది? నేను సామాన్య బ్రాహ్మణ్ణి, ఉమ్, నేనేదో ఉద్యోగం చేసుకుని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటూ పెద్దలు ఇచ్చిన ఆశతో జీవితం గడుపుకునేవాడిని. ఉమ్, నా శక్తి ఎంతవరకు ఉంటుంది? ఉమ్, 100 రూపాయలు పెట్రోల్ అయితే నేను బండి నడపగలను. అదే 500 అయింది అనుకోండి, ఉమ్, నేను బండిని ఇంట్లో పెట్టి సైకిల్ వేసుకుని తిరుగుతా. ఉమ్, ఉమ్, ఆక్సిజన్ కూడా ట్యాక్స్ వేశారు అనుకోండి, ఉమ్, అప్పుడు నేను ఏం చెయ్యాలి? నా ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే నేను గౌరవంగా బతకాలి అనుకుంటున్నాను కాబట్టి. ఉమ్, నేను కూడా చిల్లర రౌడీ లాగా బతకాలంటే ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఆ వైసీపీ నాయకుడి మీద సుమారు 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఉమ్, మల్టిపుల్ భూ కబ్జా కేసులు ఉన్నాయి, ఉమ్, తర్వాత కోకా యాక్ట్, అతని 2 సార్లు నగర బహిష్కరణ ఉంది, 2 రౌడీ షీట్లు ఉన్నాయి. ఉమ్, ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో మన ఇప్పుడు సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టాడు ఆయన. ఉమ్, అంత ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తిని ఉమ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఇప్పుడు మీ ల్యాండ్ అక్కడ ఏదైతే కబ్జా చేయబోయారో మీరు అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదా చెప్పండి?
పోలీస్ కంప్లైంట్ ఏమిటండి? 3 పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయి. ఓకే. ఎఫ్ఐఆర్ ఫైల్ మొన్న అయిందా మరి? న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఆఫీసర్లు ఎక్కడ ప్రతిస్పందిస్తున్నారు? ఓకే. మీరు అడిగారు కాబట్టి డిఫరెన్స్ చెప్తున్నా. జగన్ ప్రభుత్వంలో ఆఫీసర్లు హ్మ్. తాడేపల్లి నుంచి వచ్చే డైరెక్షన్ అది చట్ట వ్యతిరేకమా, చట్ట అనుకూలమా అని చూడకుండా అది ఏ డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ అమలు పరిచేవారు. హ్మ్. ఈ కూటమి ప్రభుత్వంలో హ్మ్. మంగళగిరి నుంచి ఎక్కడ ఏ న్యాయబద్ధమైనటువంటి డైరెక్షన్ వచ్చినా హ్మ్. దీనికి వీళ్ళు కొర్రీలు వేస్తున్నారా తప్ప న్యాయబద్ధంగా ఏం చేయాలో చేయట్లా. హ్మ్. హ్మ్. ఆఫీసర్ లో చాలా నెగ్లిజెన్సీ ఉంది హ్మ్. ప్రజల పట్ల. హ్మ్. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. హ్మ్. మన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంది కదా, హ్మ్. ప్రతి సోమవారం ఉంటుంది. హ్మ్. హ్మ్. సో అక్కడికి వెళితే ఊరికే జస్ట్ ఫార్మాలిటీ అదే. హ్మ్. ప్రజలు ఫిర్యాదు ఇస్తారు, అది ఎవరికో వెళ్తుంది, అసలు ఆ ఇచ్చిన ఫిర్యాదు వారికి తెలియదు, హ్మ్. క్లోజ్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. కానీ ముఖ్యమంత్రి గారికి డాష్ బోర్డ్ లో ఏమొస్తుందంటే ఫిర్యాదు పరిష్కరించినట్టు వస్తుంది. ఓకే. ఇలా ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజలకి పని చేయట్లేదు, హ్మ్. అటు గవర్నమెంట్ కి డార్క్ లో పెడుతున్నారు. హ్మ్. మొన్న ఒక పెద్ద ఆవిడ లాస్ట్ వారమే జరిగింది ఇది. హ్మ్. హ్మ్. ఈ ఎన్టీఆర్ కలెక్టరేట్ లో ఆవిడ 23 సంవత్సరాల నుంచి తన భూమిని తీసుకుని గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వలేదుట. ఓకే. 70-80 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, పాపం నడవలేకపోతుంది. హ్మ్. ఇసుక వేసారిపోయి కారం పొడి తీసుకొచ్చి కలెక్టరేట్ లో చల్లింది ఆవిడ. ఎందుకింత? ఎందుకంటే బాబు గారికి జగన్ గారికి ఉన్న తేడా ఏంటంటే, జగన్ గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఒక డిక్టేటర్షిప్ లాగా నేను ఇది చెప్పాను మీరు చేయండి అంటాడు. బాబు గారు ఏంటి వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చట్ట ప్రకారం మీరు చేయండి అంటారు. అక్కడ వీళ్ళు లీనియన్స్ తీసుకుంటున్నారు. లీనియన్స్ తీసుకుని అసలు చేయవలసిన పనిని కూడా చేయట్లేదు. ఇప్పుడు నా మ్యాటరే ఉందండి, మీరు గాని నేను గాని ఒక సామాన్య మానవుడు ప్లాన్ తీసుకుని కాగితాలన్నీ ఉండి ఫీజులు కట్టి అన్ని కట్టి చిన్న డీవియేషన్ వస్తేనే మనకి నరకం చూపిస్తారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. అవును అవును. అలాంటిది మెయిన్ రోడ్డు మీద 5 కోట్ల విలువ చేసే స్థలము 325 గజాల స్థలంలో 4 అంతస్తుల బిల్డింగ్ ఒక్క పర్మిషన్ కూడా లేకుండా కడితే మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తోంది? ఎందుకుంది? ఆఫీసర్లు ఎందుకున్నారు? పైపెచ్చు వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే, నేను వెళ్ళినప్పుడల్లా మాకు ఇలాంటివి ఒక 1000 పైన ఉన్నాయండి విజయవాడలో, మాకు ఇదే పనా, మీరు అందరూ కోర్టులకు వెళ్ళి పని తెచ్చుకోండి ఆర్డర్లు. ఇక అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అలా చెప్తే మేము అందరం కోర్టులకు వెళ్తే ఇంక ఈ డిపార్ట్మెంట్లు ఎందుకు? వ్యవస్థ సరిగ్గా లేదంటారు అయితే మీరు. గవర్నెన్స్ లో ఇప్పుడు బాబు గారు గాని, లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వాళ్ళు ఎంతో కష్టపడినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసింది ఆఫీసర్స్. అవును. గ్రౌండ్ కి వెళ్ళవలసింది లాస్ట్ స్టేక్ హోల్డర్ వచ్చి ప్రజలు. అవును. ప్రజలకి అందవలసిన ఫలం అందవనప్పుడు ప్రజలు అసంతృప్తితోనే ఉంటారు కదా. ఆబ్వియస్ గా ఉంటారు కదా. ఇప్పుడు మీరే అన్నారు కదా, బోల్డన్ని ఆరోపణలు వచ్చాయి 19 నుంచి 24 మధ్య. నేను అడుగుతున్నాను ఒకే క్వశ్చన్, ఆరోపణలు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్లస్ ఆఫీసర్లు కలిసే కదా తప్పుడు పనులు చేశారు, చట్ట వ్యతిరేక పనులు చేశారు. ఎంత మంది ఆఫీసర్ని సస్పెండ్ చేయగలిగారు? ఎంతమంది? పోనీ ఎంతమంది? ఒక 100, 200, 1000, 2000 మంది. ఇదిగో వీళ్ళందరూ ఈ కాలంలో ఈ తప్పులు చేశారు అని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేపారు? కనీసం సస్పెండ్ చేయొద్దు. ఫలానా ఎక్స్ అనే ఆఫీసర్, వై అనే ఆఫీసర్, జెడ్ అనే ఆఫీసర్ ఈ తప్పులు జరిగిందని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టపోయారు? అంటే మీరు పాలిటిక్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారా మహేశ్వరరావు గారు? నేను పాలిటిక్స్ కాదండి, నేను సమస్యను ఫేస్ చేస్తున్నాను కాబట్టి అటు నేను గత 8 సంవత్సరాలుగా అటు పొలిటికల్ లీడర్ల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, మీడియా చుట్టూ, అందరి చుట్టూ తిరుగుతున్నా నా సమస్యకి పరిష్కారానికి. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తిని. అన్ని కాగితాలు నా దగ్గర ఉండి, చట్టం నా పక్కనే ఉండి, న్యాయం ధర్మం అన్ని నా పక్కనే ఉండి, కొన్ని కోర్టు ఆర్డర్లు కూడా నా పక్షానే ఉండి చివరికి న్యాయం అందట్లేదంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? లోయెస్ట్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్లో బాబు గారు జగన్ గారు కొట్టుకుంటే ఉపయోగం లేదు. అవును.
బాబు గారు ఇదిగో ప్రతి ఉమామహేశ్వర శాస్త్రి గారికి యాపిల్ పండు ఇవ్వండి అయ్యా అని ఆయన అంటాడు అంతే. ఉమ్, ఆ యాపిల్ పండు కొని నాకు అందజేయవలసింది ఆఫీసర్లు. ఉమ్, ఉమ్, ఇంప్లిమెంటేషన్ అంటే మామూలు లేమెన్ భాషలో చెప్తున్నా నేను. ఉమ్, 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 ఉమ్. కానీ వాళ్ళు కొనకుండాను ఆ యాపిల్ పండు ఏదో ద్రాక్ష పండు ఏదో కొనకుండా నాకు ఇవ్వకుండా ఉంటే నేను డిస్సాటిస్ఫై అవుతాను కదా. అవును. కానీ నా కోపం ఎవరి మీద చూపిస్తాను 5 ఏళ్ల తర్వాత? బాబు గారి మీదే చూపిస్తా. ఉమ్, ఉమ్, ఎందుకంటే వీళ్ళ ఆఫీసర్లకి ప్రమోషన్లు ఆగిపోవు, డిఏలు టీఏలు హెచ్ఆర్ఏలు ఏవి ఆగిపోవు. ఉమ్, ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళకి అలా ముందుకెళ్ళిపోతుంది. ఉమ్, వాళ్ళలో ముందు అసలు క్రమశిక్షణ లేదు, ఉమ్, బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ లేదు, ఉమ్, అకౌంటబిలిటీ లేదు, ఉమ్. తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుంది అన్న భయం లేదు. లేదు. ఉమ్, ఇది ఇలా పేరుకుపోవడం వల్ల సుమారు నాకు తెలిసి ఒక 4 నుంచి 5 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారండి. ఒక ఓకే. 1000 మందిని టెర్మినేట్ చేయండి చూద్దాం. తప్పు చేసిన వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎందుకు సిస్టమ్ కరెక్ట్ అవుతుందో నాకు అర్థం కాదు. ఉమ్, 6/11/24 నా మీద హత్యా ప్రయత్నం జరిగింది మేడం. ఉమ్, కేసు రిజిస్టర్ చేసాం. ఉమ్, దానికి అవతల వాడు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినా కూడా అది రిజెక్ట్ అయింది. ఉమ్, అంటే ప్రూఫ్లు అంత కరెక్ట్ గా ఉన్నాయి. ఉమ్, ఉమ్. సో ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? 15 నెలలు అయిందా సుమారు? అవును. 15 నెలలు అయినా చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్? ఉమ్, 3 నెలల్లో చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఉమ్. ఓకే, 6 నెలల్లో ఫైల్ చేయాలి. అతని పేరేంటో మీరు బహిరంగంగా చెప్పగలరా? పర్ఫెక్ట్. పూనూరు గౌతమరెడ్డి. ఉమ్, నేను ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చెప్పా, ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో చెప్పా. ఉమ్. పూనూరు గౌతమరెడ్డి. నేను ఇవాళ మీ వేదికగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. నా కాగితాలతో మీ స్టూడియోకి వస్తా. ఉమ్, ఆయన కూడా రమ్మనండి, Okay. లేదా ఆయన మనిషిని పంపించమనండి. ఉమ్, ఉమ్, నేను జెన్యూన్ అవునా కాదా నిరూపిస్తా. ఉమ్, ఒక లీగల్ ఎక్స్పర్ట్ కూడా అక్కడ పెట్టండి. ఉమ్, నేను జెన్యూన్ కాకపోతే నన్ను స్టూడియోలో ఉరిదీయచ్చు. ఉమ్, నేను ఐఎమ్ రెడీ. ఉమ్. ఇదే పని నేను ఆఫీసర్లకు కూడా చెప్పా. సెక్రటేరియట్ ముందు నన్ను కాల్చి చంపండి అన్నా నేను. ఉమ్. ఐఎమ్ గివింగ్ ఇన్ రైటింగ్. ఓకే. కానీ న్యాయం జరగట్లా. ఇలాంటి నాలాంటి బాధితులు ఎంతమంది ఉండుంటారు? శాస్త్రి గారు, మీ సమస్యను నేను తప్పకుండా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అయితే నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని ఈ 2 ఏళ్ల కాలం పాటు పాలన చూస్తుంటే, అంటే మీకు జరిగింది ఒక వంతు అన్యాయమే కావచ్చు, కానీ అభివృద్ధి పరంగా ఎలా ఉంది అంటారు? మేడం, ఇప్పుడు చంద్రబాబు గారి అభివృద్ధి విషయంలో ఉమ్, ఎవరికి నాకు తెలిసినంత వరకు డౌట్ ఉండదు. ఎందుకంటే ఆయన కట్టించిన హైదరాబాద్ లో కట్టించిన హైటెక్ సిటీలో ఉమ్. నేను 8వ ఎంప్లాయ్ జాయిన్ అయింది. ఓకే. ఓ సూపర్. 8వ ఎంప్లాయ్. నా బోర్డు మీద నా పేరు కూడా ఉంటుంది. ఉమ్, సో ఆయన అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఇమీడియట్ గా మనం ఇది ఆయనది హోమియోపతి మెడిసిన్ టైప్ అన్నమాట. ఉమ్, ఉమ్, అది వెంటనే మనకి రిలీఫ్ ఇవ్వదు. ఉమ్, ఒక 3 months తర్వాత 2 months తర్వాత హోమియోపతి మెడిసిన్ ఎలా రిలీఫ్ ఇస్తుందో ఉమ్, ఉమ్, అట్లా ఆయన ఫలాల ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కనిపిస్తాయి. ఉమ్, ఉమ్. అలాగే కానీ ఇప్పుడు ప్రజానీకం ఎలా ఉంది? ఇప్పుడు నొప్పి వస్తే ఒక టాబ్లెట్ తీసుకోవాలి, వేసేసుకోవాలి, ½ an hour లో తగ్గిపోవాలి. మనం 5G యుగంలో ఉన్నాం మనం. అవును, అవును. ఒక నెట్ స్పీడ్ తక్కువగా ఉంటేనే మనం డౌన్లోడ్ టైం తీసుకుంటుంటే భరించలేకపోతున్నాం. ఉమ్, నేను జనరల్ గా చెప్తున్నా, ఎవరిని స్పెసిఫిక్ గా చెప్పట్లా. ఉమ్, 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 ఉమ్. అవునంటారా కాదంటారా? అంతే. అలాంటిది ఆయన అభివృద్ధి చేస్తా, పోలవరం కడుతున్నా, రాజధాని కడుతున్నా, అది కడుతున్నా, ఇది కడుతున్నా, గూగుల్ మీరు కట్టండి సార్, ఎవరు వద్దనట్లేదు. కానీ నెక్స్ట్ 10 years దాని ఫలితాలు మనం చూడలేం. ఉమ్, కానీ ఈ 10 ఏళ్లలో నీకు ఆయన మీద అసంతృప్తి పెరిగిపోతుంది కదా. ఏది నాకు ఇమీడియట్ రిలీఫ్ ఏదని? అంటే బేసిక్ అప్పుడు ఏపీ డెవలప్మెంట్ అవసరం లేదంటారా? మరి డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంటే కదా. అంటే ఇప్పుడు కడుతున్నారు కరెక్టే. ఏపీ డెవలప్మెంట్ ఉండాలి. ఒకటి ఎలా ఉండాలంటే షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద ఉండాలి. షార్ట్ టర్మ్ లో ఏం అడ్రస్ చేయగలం, తొందరగా ఇప్పుడు ఏం ఉద్యోగాలు క్రియేట్ చేయగలం, తొందరగా ఏం చేయగలం, అవి ఉండాలి. లాంగ్ టర్మ్ గోల్స్ ఇలా 10 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టే లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఓకే. ఇప్పుడు అందుకనే మీకు అంటే జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ లో చెప్తున్నా, మనం ఏదైనా ట్రీట్మెంట్ కి వెళ్తే హోమియోపతిని యాక్ట్ చేసాం అనుకోండి, ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే మీరు ఇప్పుడు వాడుతున్న అలోపతిని వాడండి, స్లోగా అది తగ్గించుకుంటూ వచ్చి ఫైనల్ గా నా దగ్గర ల్యాండ్ అవ్వండి అంటాడు. అంటే కొంత రిలీఫ్ మనిషికి దొరుకుతుంది ఆ యొక్క బాధ నుంచి ఆ రోగికి. క్రమంగా పూర్తిగా పోయే లోపు హోమియోపతి స్టార్ట్ అవుతుంది దాని యాక్షన్.
అసలు రిలీఫ్ లేకుండా మొదటి రోజు నుంచి హోమియోపతి మెడిసిన్ వేసి కూర్చుంటున్నాడు అనుకోండి, ఉమ్, రిలీఫ్ రాలేదనుకోండి, వాడు ఎంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి ఎంత డిస్సాటిస్ఫాక్షన్ లో ఉంటాడు. ఉమ్, అంటే అర్థం కావాలని మీకు చెప్తున్నాను నేను. ఓకే ఓకే. ఉమ్, సో అలాగే ఆయన అభివృద్ధి ఉంది, కాదనని ఎవరన్నా అనంట్లా. ఉమ్, ఆయన ఏం కడుతున్నాడు, బిల్డింగ్లు కడుతున్నాడు, అమరావతి కడుతున్నారు, గూగుల్ సెంటర్ చేస్తున్నారు, ఏదో స్టీల్ ఫ్యాక్టరీస్ చేస్తున్నాడు, వెరీ గుడ్, నైస్. కానీ అవి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయా? ఉమ్. ఇప్పుడు డెవలప్మెంట్ అన్న తర్వాత ఇమీడియట్ రిజల్ట్స్ ఎక్కడ కూడా కనిపించవు కదండి. ఫార్ బెటర్ కొంచెం మేడం, ఇప్పుడు మేడం మీరు మా తాతగారి టైంలో, మీరు అన్నదానికి నేను చెప్తాను, మా తాతగారి టైంలో మేము వ్యవసాయ కుటుంబీకులమే, ఏడాదికి ఒక పంట వేసేవారు. అప్పుడెప్పుడు జనవరిలో కోసేవారు, తర్వాత మళ్ళీ జనవరి దాకా ఇది ఉండేది కాదు. తర్వాత 2 పంటలు అయ్యాయి, 3 పంటలు అయ్యాయి. అంటే ఆ విత్తనాలను కూడా ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం, 90 రోజుల్లో మొలకెత్తి మనకి గుడ్డు వచ్చేటట్టు తయారు చేశారు. అంటే 3 నెలల్లో మనకి పంట వచ్చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, షార్ట్ టర్మ్ లో వచ్చే అభివృద్ధి ఏంటి, లాంగ్ టర్మ్ లో వచ్చే అభివృద్ధి ఏంటి, బోత్ ప్యారలల్ గా వెళ్ళాలి. మనమే ఉన్నామండి లైఫ్ లో, మనం 10 ఏళ్ళ 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతామని మనం కొంచెం పెన్షన్ ప్లాన్స్ అవన్నీ పెట్టుకుంటాం లైఫ్ లో. ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇమీడియట్ గా కావాలనుకోవడానికి మనం హెల్త్ రిలేటెడ్ ప్లాన్స్ కూడా పెట్టుకుంటాం కదా ఇన్సూరెన్స్ లో. మనకి 30 ఏళ్ల తర్వాతే రోగం వస్తుందని ఎక్కడా లేదు కదా. అవును. అలాగే అభివృద్ధిలో కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ చేయాలి. తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటి, నువ్వు సంక్షేమంలో కూడా అనవసరమైనవన్నీ తీసేయాలి. ప్రజల్ని సోమరపోతులను చేయడమే నిజం. వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం ఫ్రీ ఇచ్చేయండి మొత్తం. మిగతా పథకాలు ఎందుకండి అన్ని కోట్లు వేస్ట్? ఎవరు అడుగుతున్నారు అవన్నీ? ఇప్పుడు ఫ్రీ బస్సులు అన్నారు, ఎందుకది ఎంత భారం? ఎవరైనా అడిగారా లేడీస్? అసలు ప్రజలు ఏం అడుగుతున్నారు అన్నది గ్రాస్ చేయట్లేదు. వాళ్ళకి తోచిందేదో ఇచ్చేసుకుంటూ పోతున్నారు. అంతేగాని ప్రజలు ఏం అడుగుతున్నారు, ఓకే ఈ సంక్షేమ పథకం అడుగుతున్నారు, ఇదిగో ఇక్కడ ఈ మోర్ పీపుల్ అయితే ఈ సంక్షేమ పథకం పెడదాం. సంక్షేమ పథకాలు అలా ఉండాలి కానీ ప్రజల్ని సోమరిపోతులను చేసే పథకాలు ఎందుకండి? ఇంకో థర్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, 19 నుంచి 24 మధ్య బాధితుల్ని సరిగా ఎక్కడా అడ్రస్ చేయట్లా. అది రాజకీయ నాయకులు ఇప్పుడు టీడీపీ ఆఫీస్కి వెళ్తే బోల్డని వినతులు స్వీకరిస్తున్నారు, లేకపోతే జనసేన ఆఫీస్కి వెళ్తే వినతులు స్వీకరిస్తున్నారు. 2 ఏళ్లైనా జనాలు వచ్చి ఎందుకని నిన్ను వినతలిస్తున్నారంటే గ్రౌండ్ లో బాలేదనే కదా అర్థం. ఒకవేళ గ్రౌండ్ లో బాగుండి సమస్యలు పరిష్కారం అయితే మీ ఆఫీసులకు అన్ని 100 మంది 1000 మంది ఎందుకు వచ్చి లైన్లో నుంచి వినతలిస్తారు? ఆ వినతులు తీసుకుని కరెక్ట్ గా సాల్వ్ అవుతున్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేసే మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడుంది? ఇవి లేకపోవడం వల్ల అదే సమస్య. నేనే ఉన్నాను 43 సార్లు మేము రికార్డ్ ఇస్తారు పీజీఆర్ఎస్ లో అప్లై చేస్తే గత ఏడాది కాలంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్లకి ఏ ఒక్కటి అడ్రస్ చేయలేదు, కానీ అన్ని సాల్వ్ అయిపోయినట్టు ఉన్నాయి. మనం ప్రతిదీ ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తున్నారా, ముఖ్యమంత్రి గారి పాలన అంట. ఇక్కడ 2 ఉన్నాయి. వాళ్ళు చెయ్యాలని వాళ్ళకు ఉంటుంది, చేసే వాళ్ళు ఉంటుంది. చేసే వాళ్ళ దగ్గర ఇక్కడ 2019 నుంచి 24 వరకు కూడా ఎందుకు జగన్ ప్రభుత్వం ఇటు రోడ్ల మీద కానీ అంటే ఓన్లీ సంక్షేమం మీద దృష్టి పెడితే సరిపోతుందా? అది కూడా పూర్తి స్థాయిలో ఎంత వరకు అయ్యింది? అలాగే ఆయనకి ఇవ్వవలసిన రిజల్ట్ ఆయనకి ఇచ్చేశారు. ఓకే. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, నేనని చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా. అమ్మ బాస్మతి నీయం వండి పెట్టి తినరా అందనుకోండి, ఎంత తినగలం మనం? 2 ముద్దలు తినగలం. అందులోకి మామూలు బియ్యంతో ఉండి పప్పు, కూర, కాస్త చట్నీయో లేకపోతే సాంబారు, మజ్జిగ ఇచ్చింది అనుకోండి, తృప్తిగా భోజనం చేయగలం. అంటే ఒక డిష్ లో ఎన్నైతే వెరైటీలు ఉండాలో అందులో అన్ని లేకపోయినా కనీసం కొన్నన్నా ఉండాలిగా. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకం కూడా అంతే. నేను అందరికి అన్ని ఫ్రీగా ఇస్తాను, నన్ను మీరు సాటిస్ఫై ఉండంటే బాస్మతి అన్నం వండి పెట్టి తినండి అన్నట్టుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది ఇటు సత్యనారాయణపురం నుంచి కూడా కాల్ వచ్చింది. ఆయన సమస్య ఏంటో కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు. మీరు కూడా మీ సమస్యలు చెప్పుకోవాలి అనుకుంటే, అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ అది ఎలా ఉంది, ఏ రకంగా జరుగుతుంది అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మీ అభిప్రాయాన్ని మీరు చెప్పాలి అనుకుంటే మా నంబర్కి
కాల్ చేయొచ్చు. సో నంబర్ వచ్చేసి 8978760996. ఈ నంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయ రూపంలో కూడా చెప్పొచ్చు. అలాగే మీ అంటే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని అనేది తెలియజేయచ్చు. అయితే ఇప్పటికీ అంటే ఈ రోజుకి కూడా అంటే రీసెంట్గా ఇటు టీడీపీ ప్రభుత్వం విషయానికి వస్తే కూడా ఇటు నారా లోకేష్ గారికి టీడీపీ పగ్గాలు మొత్తం కూడా అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇటు రాజధాని విషయంలో ముఖ్యంగా ఇటు విజయవాడ అంటే ఎంటైర్ ఏపీ మొత్తం కూడా ఓ పక్కన హర్షం వ్యక్తం చేస్తుంటే ఇంకొక పక్క నుంచి వైసీపీ ప్రభుత్వం మాత్రం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అది అమరావతి కాకుండా మావిగన్గా ఉంటే బెటర్ అని చెప్పేసి చాలా మంది ఇటు వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే వైసీపీ శ్రేణులు కావచ్చు, వీరందరూ కూడా ఇటు మావిగన్ని అమరావతి అంటే రాజధాని కింద ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ అమరావతి వాజ్ ద బెస్ట్ అని చెప్పేసి ఇటు ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట. సో మనం అంటే వేచి చూద్దాము ఇంకా ఎంతమంది కాల్ చేస్తారంటే మీరు మీ అభిప్రాయాన్ని చెప్పాలి అనుకుంటే మాత్రం దయచేసి మీరు మాకు కాల్ చేయొచ్చు. కామెంటరీ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.